మనం వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, చైనా మాంజాలను అమ్మొద్దు, కొనొద్దు, అవిటితోని డేంజర్ అని. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసినాయి, ఇంకెంతమందిని గాయపరిచినాయి ఆ దిక్కుమాల సీసం గాజుల మాంజా. అయితే ఇప్పుడు అదే మాంజా అదేవట్టి ఓ షిన్నోని ప్రాణాల మీదకి వచ్చింది. అయ్యో, ఎంత పనాయనుల్లా షిన్నోని మెడకు చైనా మాంజా కోసుకపోయి 20 కుట్లు పడ్డాయట. మస్తు సీరియస్గా ఉన్నదట. ఈ దిక్కుమాలిన చైనాను అమ్మొద్దని ఎంత మొత్తుకుంటున్నా కూడా కొందరు బద్మాషిగాళ్ళు ఇంట్లే రాయే. ఇప్పుడు చూడుర్రి ఎంత పనాయనో. ఒక బాలునికి దాదాపు 20 కుట్లు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వం ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినప్పటికీ ఒక మెట్పల్లి పట్టణంలో అనేక కిరాణా దుకాణాల్లో స్టోర్ రూమ్లల్లా దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. తమ్ముని పేరు శ్రీహాను, 4 ఏండ్లు, జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బవాడల ఇంటి ముంగట్నే ఆడుకుంటుండట. ఇంతలోనే చైనా మాంజా వచ్చి మెడకు చుట్టుకున్నదట. అంతే, అట్లనే దిగి మస్తు రక్తం వెళ్తుంటే దావకనకు తీసుకుపోయారు. మరి అది ఎవరెగరేసిన మాంజానో ఏమో ఈ చిన్నోని పానాల మీదకి వచ్చింది ఇట్లా. అరే, చైనా మాంజాను సర్కార్ బ్యాన్ చేసే, అయినా కూడా కొందరు వేస్ట్ గాళ్ళు దొంగసాటు నమ్మి పిల్లల పానాల మీదకి తెస్తారా ఏంది? అందుకే పోలీసులు ఆ దొంగసాటును అమ్ముతున్న వాళ్ళ భర్తం పట్టాలని డిమాండ్ చేస్తారు. ఇక లేదంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరెత్తే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. కానీ పబ్లిక్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, పండుగ లెక్కన సంతోషంగా జరుపుకోర్రి, కానీ చైనా మాంజాలు వాడి ఇంకొకరి ఇంట్లో విషాదాన్ని నింపకుర్రి, సరేనా? మళ్ళొక్కసారి కూడా ఆలోచన చెయ్యర్రి. ఇదే పరిస్థితి మీ ఇంట్లో కూడా రావచ్చు, యాది పెట్టుకోర్రి.